హాయ్ అండి, వెల్కమ్ టు నివి ట్రెండ్. ఈరోజు మనం ఆలు ఫ్రై ఎలా చేసుకుందామో చూద్దాము. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడయ్యాక అందులో జీలకర్ర ఆవాలు వేసి అవి కొద్దిగా వేగాక మనం ఇక్కడ ఒక ఆనియన్ కట్ చేసి వేసుకుంటున్నాము. సన్నగా కట్ చేసి వేసుకోవాలి. దాని తర్వాత మనం ఇక్కడ కారం వాడట్లేదు, ఓన్లీ పచ్చిమిర్చి కాబట్టి ఒక 8 నుంచి 10 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇవి బాగా వేగాక కొంచెం కల్లమాకు వేసుకుందాము. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాము, అలాగే తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు నేను ఉడకబెట్టిన ఆలుని తీసుకుంటున్నాను. ఇక్కడ నేను ఒక 4 ఆలుని తీసుకున్నాను. ఉడకబెట్టి ఇలా స్మాష్ చేసి వేసుకోవాలి. దాని తర్వాత ఇది బాగా కలుపుకోవాలి. పొటాటోస్కి ఆనియన్, పచ్చిమిర్చి, ఉప్పు అంతా కలిసేలాగా బాగా కలుపుకుందాము. ఇది అసలు చాలా 5 మినిట్స్ అంటే 5 మినిట్స్లో కంప్లీట్ అయిపోయే రెసిపీ అండి. చాలా ఈజీగా ఉంటుంది. ఇది చపాతీలోకి, పూరీలోకి బాగుంటుంది. ఫైనల్గా కొత్తిమీర వేసుకుందాము. ఒకవేళ మీకు పులుపు ఇష్టం ఉంటే నిమ్మకాయ పిండుకోండి స్టవ్ ఆఫ్ చేశాక. లేదు మీకు పుల్లగా ఇష్టం లేకపోతే ఇక్కడికి స్టాప్ చేసేయండి. ఎంత టేస్టీ అయినా ఆలు రెడీ అయిపోయింది. యాక్చువల్లీ దీనికి పేరు ఏం చెప్పాలో నాకే అర్థం కావట్లేదు. మా మమ్మీ వాళ్ళ ఇంట్లోనేమో ఆలుగడ్డ కుర్మా అంటారు, మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఆలు పొట్టు అంటారు. సో మీరే నేమ్ చెప్పాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.